కుంభరాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. 100% అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు కుంభరాశి వారి తలరాతను ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి జాతకాన్ని నాశనం చేయడానికి ఆ 4 కారణాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక అయితే కుంభరాశి వారికి వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక స్థితి పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే మంచి ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. ఇక ముందుగా కుంభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందనే చెప్పాలి. అనవసరపు ఖర్చులు పూర్తిగా నియంత్రించాలి. ద్వితీయ స్థానంలో రాహు సంచారం వలన ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆదాయాన్ని మంచి ఖర్చులు చేయడానికి మానుకోవడం మంచిదిగానే చెప్పవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు మీ నిపుణుల సలహాలు అయితే తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయకుండా ముందు అయితే దూరంగా ఉండడం మంచిదిగా చెప్పవచ్చు. అయితే ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా మంచిగానే ఉంటుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యాపారాల్లో అయితే బాగా కలిసి రాబోతుంది. ఆర్థిక పరంగా కూడా అయితే ఈ కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించిన వారికి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఈ నెలలో అయితే కెరియర్ పరంగా సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. పై అధికారులతోనూ సహ ఉద్యోగులతోనూ సత్సంబంధాలు నెలకొంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు. కార్యాలయాల్లో రాజకీయాలకి దూరంగా ఉంటే అది మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు. అయితే వృత్తిపరమైన నైపుణ్యతలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగ స్థానాలకు కూడా చాలా మంచి అభివృద్ధి అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఉద్యోగ మార్పిడి విషయానికి మాత్రం వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. కార్యాలయాల్లో మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒత్తిడి కూడా అత్యంతగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఇలా కుంభరాశి వారి యొక్క కెరియర్ పరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారస్తులకు వ్యాపారపరంగా పరిశీలించినట్లయితే కనుక ఈ నెలలో జాగ్రత్తగా ముందుకు సాగిపోవాల్సిన సమయం అనే చెప్పాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి మంచిదిగానే చెప్పవచ్చు. అయితే వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కూడా కొనసాగిస్తారనే చెప్పాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మార్కెటింగ్ ధోరణులు నియంత్రించుకోవాలనే చెప్పాలి. వ్యాపార విస్తరణి అయితే కొన్ని సమయాల్లో మాత్రం మీకు అయితే వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు. అంతేకాకుండా వ్యాపార నిమిత్తం విదేశీలు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విదేశీ వ్యాపార భాగస్వాములతో అయితే మీ బంధం చాలా బాగా కొనసాగిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా ఈ కొత్త వ్యాపార ఒప్పందాలు ఏవైతే చేసుకోవాలనుకుంటున్నారో అవి ఈ సమయంలో కనుక మీరు చేసుకుంటే ఈ సమయంలో మీకు ఆ వ్యాపారం ద్వారా అయితే
మీరు ఊహించని లాభాలు అనేవి చూడగలుగుతారనే చెప్పాలి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అది అలా తీసుకోవడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల అయితే మాత్రం మీరు ఊహించని స్థాయిలో లాభాలు అనేవి ఎదురవుతాయనే చెప్పాలి. ఇలా కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. ఇక కుంభరాశిలో జన్మించిన వారి ట్రేడింగ్ విషయాలకు వస్తే ఈ నెలలో కుంభరాశి వారికి పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన మాసంగా చెప్పుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తీసుకోవడం మంచిదనే చెప్పాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుండి దూరంగా ఉండడం మీకు చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టడం దృష్టి పెట్టవలసి వస్తుందనే చెప్పాలి. ఇలా మ్యూచువల్ ఫండ్స్ పై కూడా పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహాలు అయితే తీసుకోండి. అలాగే స్టాక్ మార్కెట్లో చూపించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అయితే నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ట్రేడింగ్ విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. మీ పిల్లలతోనూ, పెద్దవాళ్ళతోనూ, మీ జీవిత భాగస్వామితోనూ, అయితే మీ బంధువులతోనూ ఇలా మంచిగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే కొనసాగిస్తారనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వాములు, ఫ్యామిలీస్తో కానీ అయితే మీకు మంచి సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి. ఇలా కుటుంబపరమైన జీవితం అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో కూడా అయితే మీరు గతంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో ఉండవనే చెప్పవచ్చు. అంతేకాకుండా గతంలో ఏవైతే అనుమానాలు, అపార్థాలు ఎదుర్కొంటున్నారో అవన్నీ ఈ సమయంలో మీకు దూరం అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీ జీవిత భాగస్వామితో అయితే ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ముందుకు గడపగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా కుంభరాశి వారి యొక్క ఎవరైతే ఉంటారో వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. సంతానం కలగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా ఉంటుందనే చెప్పాలి. కాకపోతే ఈ కుంభరాశి వారిలో వచ్చిన ఒక మైనస్ పాయింట్ ఏమిటి అంటే వీరికి బాగా అధికంగా కోపం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా సరిగ్గా పట్టించుకోరనే చెప్పవచ్చు. కాబట్టి అది మాత్రం తగ్గించుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. అసలు కుంభరాశి వారి జాతకాన్ని నాశనం చేసుకోవడానికి 4 ప్రధాన కారణాలు ఏమిటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఆ కోపం వల్ల ఎదుటివారు ఏం చెప్పినా కూడా వినిపించుకోరు. కాబట్టి వీరి జీవితం నాశనం కావడానికి ఇదొక కారణం అనే చెప్పాలి. రెండోది చెడు స్నేహాలు కూడా అయితే ఈ కుంభరాశి వారు చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. వారు ఎవరైతే ఉంటారో ఆ చెడు స్నేహాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎప్పుడు అవమానాలు ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి చెడు స్నేహాలకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే ఈ కుంభరాశి వారు వీరిని ఎదుటవారు మంచి మార్గంలో నడిపిస్తున్నారా, చెడు మార్గంలో నడిపిస్తున్నారా అనేది చూసుకుని కనుక ముందుకు వెళ్తే వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే రిస్క్తో కూడిన పనులు కూడా అయితే ఈ కుంభరాశి వారు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. చూశారు కదా, అసలు కుంభరాశి వారు జాతకాన్ని నాశనం చేయడానికి 4 ప్రధాన కారణాలు ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఓం నమః శివాయ.